రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కాల్వ శ్రీరాంపూర్ కూనారం గ్రామాల్లో సింగిల్ విండో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్థానిక నాయకులతో అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మండలంలోని 51 మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అలాగే అప్పుడు ముఖ్యమంత్రి కాసు ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకుని వడ్లను అమ్మిన 48 గంటల్లోగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో వడ్లను అమ్మి ట్రాక్ షీట్లు పొంది రైతులు ఇండ్లలోనే ఉండవచ్చునని, రైస్ మిల్లులకు తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమకు రైతులు నేరుగా సంప్రదించాలని కోరారు. గతం 4 సార్లు ఎట్లయితే నడిచిందో ఈసారి కూడా ఎక్కడ గింజ కటింగ్ ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. కానీ దయచేసి మీరు ఒకటి ఏంటంటే ఎట్లా విజ్ఞానం ఉన్నాడు ఆయన చెప్పింది కదా తీస్తాను, అట్లా కాదు. మేము దేనికోసం పడతామో మాకు తెలుసు, నాకు తెలుసు, ఇక్కడ సారాయి కూడా తెలుసు, మా వేదిక మీద తిప్పని తెలుసు, మా మండల పార్టీ ఫ్రెండ్ తెలుసు. ఇలా రైస్ మిల్లు పేద మీద ఖర్చు పెట్టి ఇవాళ మన పేరు తడిసినా తీసుకొచ్చి నేనేమంటున్నా అంటే మ్యాచర్ వచ్చే విధంగా మీరు మంచి ఆరబోసుకొని 17 మ్యాచ్లు వచ్చినాక మీరు చూపితే బాగుంటుంది. వాళ్ళకు కూడా వాళ్ళు కుప్ప ఇది నెట్టేసుకున్నాక కూడా వాళ్ళకి పూట కూడా వడ్డు నల్లబడకుంటుంటాయి, వడ్డు ముక్కబడకుంటుంటాయి. కాబట్టి దీన్ని అందరం కూడా మరి పాటించాలి రైతులని చెప్తూ సన్నవడ్ల బోనస్ కూడా ఏసంగి వస్తుంది, ఇప్పుడు వానకాలం వస్తాయి. వాడు కూడా వీళ్ళు కూడా ప్రచారం చేస్తారు. సన్నవడ్ల బోనస్లు ఎట్లా వస్తాయి. కాకపోతే ఏంటంటే పేరుసారి ఏసంగి అప్పుడు నాకు కొంత అంటే ఇంట్రెస్ట్ లేకుండే. ఎందుకనంటే నాకు మనం రైతుగా నాకు తెలిసిన వాటి మనందరం కూడా చిన్నపిల్లలప్పటి నుంచి 50 క్వింటల్ వడ్డు పట్టిస్తే 50 కిలో బియ్యం కూడా అంత పరమవుతుంది.